ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తికి కోపం ఎందుకు వస్తుందంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుడు. అతని మీద మనకు కొన్ని హోప్స్ ఉంటాయి. ఉదాహరణకు అమ్మా నాన్నలు పిల్లల మీద కొంత హోప్స్ పెట్టుకున్నట్టుగా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు చిన్నవాడి మీద ఈయన చాదాను కాబట్టి ఈయన పెంచాను కాబట్టి బాగా చూసుకోవాలని హోప్స్ ఉంటాయి. మన ఫ్రెండ్షిప్లో కూడా ఇతడికి నేను సహాయం చేశాను కాబట్టి నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కంపల్సరీ ఇతడు సహాయం చేశాడని మనకు అనిపిస్తుంది. మన రిలేటివ్స్లో కూడా ఇతడు నావాడు కాబట్టి నాకు సహాయం చేశాడని మనకు అనిపిస్తుంది. ఈ వ్యక్తికి ప్రధానమైనటువంటి కోపానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి నీతోని లాభం పొందినప్పుడు, అతడు ఎదిగినప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, లేదా నీకు మాట సహాయమా, వస్తు సహాయమా, ఏదో పని సహాయమా, ఏదో ఒకటి అతని నుంచి నువ్వు ఆశించినప్పుడు అది జరగదు చూసినావా, అప్పుడు నీకు కోపం వస్తుంది. ఎలాంటి కోపం వస్తుంది అంటే కట్టలు తెంచుకున్నంత కోపం వస్తుంది. అంటే అతని మీద నీకు అధికారం ఉంది అని నీకు అనిపించినప్పుడు మాత్రమే కోపం వస్తుంది. లేదు వేరే వారికి ఎవరికో సహాయం చేసినావు రోడ్డు పైన పోయేటువంటి వ్యక్తికి, కానీ అతను తిరిగి నీకు థ్యాంక్స్ చెప్పకపోయినా, లేదా అతను నీకు సహాయం చేయకపోయినా నీకు కోపం రాదు. ఎందుకంటే ఆ వ్యక్తి పైన నీకు ఎలాంటి అధికారం లేదు, అతనికి నీకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్కి ఎలాంటి కారణం లేదు, అది తాత్కాలికమైంది, అలా జరిగింది, అలా అయిపోతుందని నువ్వు అనుకుంటావు కదా. రెండిట్లో తేడా ఏం లేదు. ఇక్కడ ఎవరు ఫీల్ అయ్యాం? మనం ఫీల్ అయ్యాం. అతడు నావాడు, అధికారం నాకుంది, నేను చేసిన, కానీ తిరిగి పొందేటువంటి అధికారం కూడా నాకుంది, అతడు ఎందుకు చేస్తలేడు అనేటువంటి ఆలోచన నీ లోపలనే కరుగుతుంది. అంతే, నీ కోపానికి ప్రధానమైన కారణం అదే, అది తప్ప వేరేదేం లేదు. ఒకసారి నువ్వు ఆలోచించు. రోడ్డు పైన వ్యక్తికి ఈ వ్యక్తికి ఎలాంటి తేడా లేదు.